it is mandatory for all of us to remember the Lord and salute the Lord for what all he accomplished through that stellar servant. సహోదరుడి యొక్క జన్మదినం గనక మనం ఈ విషయంలో ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయన గొప్ప దైవజనుడి ద్వారా చేసినటువంటి సంగతుల్ని ఒకసారి స్మరణకు తెచ్చుకోవటం అనేది ఎంతైనా అవసరం. He was born on June 6th, 1903. 1903వ సంవత్సరము జూన్ మాసం 6వ తేదీన ఆయన జన్మించారు. And after some time and had a brief schooling back in India, he went to foreign countries to pursue his higher education. కొంత సమయం పాటు భారతదేశంలో పాఠశాల ప్రాథమికమైనటువంటి విద్య చదువుకున్న తర్వాత ఉన్నత చదువుల కొరకై విదేశాలకే బయలుదేరి వెళ్ళాడు. He was in England to pursue his agriculture engineering. తన యొక్క అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకునే దాని కొరకే ఇంగ్లాండ్ దేశానికి తాను వెళ్ళాడు. Then he went to Canada. అటు తర్వాత కెనడాకి వెళ్ళాడు. And Lord touched him. ప్రభు అక్కడ ఆయన దర్శించాడు. And he was born again. ఆయన తిరిగి జన్మించాడు. That was in 1929. అది 1929వ సంవత్సరం. Could you imagine a person whom God wants to honor could be born again at the age of 26 years? ప్రభు ఘనపరచాలని కోరుతున్నటువంటి ఒక మనుషుడు 26 సంవత్సరాల వయసులో తిరిగి జన్మించాడంటే ఊహించగలుగుతారా? Many of those who are seated here are more than that, but they haven't born again until now. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చాలా మంది ఆ వయసు మించిన వారే ఉన్నారు కానీ ఇంకా తిరిగి జన్మించలేదు. But in 1930 he was sleeping in one particular place. 1930 సంవత్సరంలో ప్రత్యేకమైన స్థలములో ఆయన నిద్రపోతా ఉన్నారు. He had a vision in the night. రాత్రి వేళ ఆయనకు దర్శనం కలిగింది. In that vision he saw this beautiful pic. ఆయన ఆ దృశ్యంలో ఇక రమ్యమైనటువంటి దృశ్యాన్ని చూశాడు. He saw a beautiful map of India portrayed on the wall. మరి గోడ పైన ఎంతో చక్కని భారతదేశం యొక్క పట్టణం గీయబడినట్లుగా చూశాడు. It was right before him. అది తన కళ్ళ ఎదుటే కనబడతా ఉంది. And in that Indian map ఆ యొక్క భారతదేశ పట్టణంలో there is a cross, tall one, big one, white, shining, embodying that. ఆ యొక్క భారతదేశ పట్టణంలో సిలువ తెల్లనిగా ప్రకాశిస్తూ ఆ యొక్క పట్టణం నిండా నింపినట్లుగా చూస్తూ వచ్చాడు. He was really ravished by that vision. ఆ యొక్క దృశ్యాన్ని చూసి ఆయన ఎంతో తేజభరితుడయ్యాడు. He doesn't know what to do. ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు. Then he started to pray. ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. And he witnessed in the waters of baptism. అటు తర్వాత నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చాడు. And he thought that it is he who has to go back home, means India, return to India and start a new colony called agricultural colony and name it as a village of the cross. కనుక ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి చదువులు పూర్తి చేసుకున్న తర్వాత అగ్రికల్చరల్ కాలనీ, వ్యవసాయ సంబంధమైన కాలనీ అని ఒకటి స్థాపించి దానికి మరి పేరు పెట్టాలని కోరుతా వచ్చాడు. Village of the cross. సిలువ గ్రామము అనే పేరు పెట్టాలని కోరుతా వచ్చాడు. And whatever the income and finance he generates through that colony and the labor of the people wants to support the Lord's ministry for the extension of the God's kingdom in this country. ఆ కాలనీ ద్వారా మరి ఏదైతే ఉత్పత్తి అంటే డబ్బు ఏదైతే వస్తుందో ఆదాయం దాని అంతటినీ కూడా ఈ దేశంలో స్వార్థ ప్రకటన కొరకే ఉపయోగించాలని తను కోరుతా వచ్చాడు. But in 1932 it was April 4th as he was praying in the night. 1932వ సంవత్సరము ఏప్రిల్ మాసం 4వ తేదీన ఆయన రాత్రి వేళ ప్రార్థన చేస్తా ఉన్నాడు. It was, I think, if I am not wrong, in Vancouver, Canada. అది నేను తప్పు కాకపోతే కెనడా దేశంలో వ్యాంకోవర్ అనేటువంటి పట్టణంలో He started in the night praying unto the Lord that whether he wants to go back to India and start village of cross. కనుక సిలువ గ్రామము అని అక్కడ వెళ్ళి స్థాపించాలా, భారతదేశానికి తిరిగి వెళ్ళి అది ఆరంభించాలా అని రాత్రి వేళ ప్రభుకు ప్రార్థిస్తున్నాడు. And God said unto him very lucidly and vividly that I do not need your money, I want you. అయితే ప్రభు ఎంత స్పష్టమైనటువంటి విధానంలో నిర్దిష్టంగా ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. నీ డబ్బు నాకు అవసరం లేదు, నాకు నీవే కావాలి అన్నాడు. It was a big struggle for him on the whole night. ఆ రాత్రి అంతా కూడా ఆయనకి ఎంతో గొప్ప పోరాటంగా ఉండింది. A decision that he has to make. ఆయన చేయాల్సినటువంటి ఒక తీర్మానం ఆయన ఎదుట ఉండింది. A decision that is going to put devil to the shame. ఒక తీర్మానము సాతాను సిగ్గుపరచబడేటువంటి తీర్మానము. And glory to the God. దేవునికి మహిమ తీసుకొచ్చే తీర్మానం. It was April 4th, 1932, midnight, 2 o'clock. He surrendered completely himself to the Lord, saying, Lord,
I don't have anything to give, but I offer myself as a living sacrifice. 1932 సంవత్సరం ఏప్రిల్ మాసం 4వ తేదీ మధ్యరాత్రి వేళ 2 గంటల సమయంలో తాను ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకొని, ప్రభువా నాకు నీకు ఇచ్చేదాని కొరకే నా యొద్ద ఏమీ లేదు గనక నన్ను నేను నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నానని చెప్పాడు. And he was willing to come back home for the ministry. ఆయన పరిచర్య నిమిత్తమై తిరిగి ఇంటికి రావడానికి కొరకే ఉద్దేశించాడు. Perhaps it was on April 16th, 1933, he landed in Bombay. బహుశా 1933 సంవత్సరం ఏప్రిల్ మాసం 16వ తేదీ బాంబే పట్టణంలో ఆయన అక్కడ దిగి వచ్చారు అక్కడికి. It was 30 years for him. He was of 30 years age. ఆయన అప్పటి వయసు 30 సంవత్సరాలు. What we do at the age of 30? 30 సంవత్సరాల వయసులో మనం ఏం చేస్తాం? We have no aim, no destiny, no decisions. ఏ మాత్రం గురి గమ్యము ఏం లేకుండా ఉంటాం. We wander back and forth aimlessly. ఏమీ గురి గమ్యము లేకుండా అటు ఇటు తిరుగులాడుతూ ఉంటాం. But he landed on Bombay on that day. అయితే ఆ దినాన ఆయన బాంబే పట్టణంలో దిగాడు. His parents came to receive him because they have seen him for a long time. చాలా కాలంగా ఆయన చూడలేదు కనుక తల్లిదండ్రులు ఆయన స్వీకరించడానికి కొరకే ఆహ్వానించడానికి వచ్చారు. They were so excited and thrilled on seeing him. ఆయన చూసినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంతో నింపబడ్డారు, ఎంతో సంతోషించారు. They asked him, let's start to our village. కనుక వాళ్ళు ఆయనతో అడిగారు ఏంటంటే మన గ్రామానికి మనం తిరిగి వెళ్దామని. Then he said, if you want me to come and follow you, you have to give liberty that I should confess my faith before people openly. ఆయన వాళ్ళతో ఏం చెప్పాడంటే, నేను మీతో పాటు మన గ్రామానికి రావాలని కోరుతున్నట్లయితే నేను ప్రజలతో స్వాతంత్రాలతో నన్ను నమ్మిన నమ్మకాన్ని విశ్వాసాన్ని పంచుకునే ఆ స్వాతంత్రం ఇవ్వాలి అని చెప్పారు. Parents humbly said, we can't do that because we are considered to be upper class in that area. So you can't openly confess your faith. మనకు తల్లిదండ్రులు వారు ఎంతో స్పష్టంగా చెప్పారు ఏంటంటే, మన ప్రాంతంలో ఉన్నత కులానికి చెందినటువంటి వాళ్ళమని అందరు అంటారు కనుక నువ్వు బహాటంగా అందరి ఎదుట నీ విశ్వాసాన్ని గురించి పంచుకోకూడదు అన్నారు. You can keep it confidential. నువ్వు దాన్ని గుప్తంగా ఉంచుకోవచ్చు. You can exercise your faith inwardly. నీవు లోపలే కనబడకుండా నీ విశ్వాసాన్ని నువ్వు మరి కార్యసాధన We చేసుకోవచ్చు. beseech you not to open up your mouth in relation to the faith you receive. అయితే నీవేదైతే విశ్వాసాన్ని అంగీకరించావో దాని విషయమై దయచేసి నోరు తెరిచి మాట్లాడవద్దని బతిమలాడుచున్నాము అన్నారు. Then he said, how can I close my nose and mouth and live for long? అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నా నోటిని నా యొక్క ముక్కును మూసుకొని ఎంతకాలము నేను జీవించగలుగుతాను I అన్నారు. can't live any longer. ఏ మాత్రం కూడా నేను బ్రతకలేను. So I have only two options left. కనుక నా ఎదుట రెండు సంగతులు ఉన్నాయి. Either I have to follow you ఒకటి మిమ్మల్ని వెంబడించాలి, or follow my Lord who died for me on the cross. లేక శిలువ మీద నా కొరకే మరణించినటువంటి నా ప్రభునైనా వెంబడించాలి. It was in Bombay port. అది బాంబే తీర ప్రాంతంలో. Everybody is busy with their responsibilities and schedules. అందరూ కూడా వాళ్ళకున్నటువంటి బాధ్యతలు వాళ్ళ పనుల్లో వాళ్ళందరూ మునిగి ఉన్నారు. This 30-year-old young man was standing tall there. ఇక్కడ 30 సంవత్సరాల యవనస్తుడు అక్కడ ఒంటరిగా అక్కడ నిలబడి ఉన్నాడు. His decision will divide the whole world into two. ఆ తీర్మానము సర్వ ప్రపంచాన్ని 2 ముక్కలుగా మరి చేయబోతా ఉంది. One man's single humble stellar decision will influence and bless the people. కనుక ఒక్క మనుషుడు ఆయన చేసినటువంటి ఉన్నతమైనటువంటి ఆ గొప్ప తీర్మానం అనేక మంది ప్రజలపై ప్రభావాన్ని చూపబోతా వచ్చింది. On one side he has biological parents. ఒకవైపు చూసినప్పుడు శరీరరీతిగా తన తల్లిదండ్రులు ఉన్నారు. On the other side he has a spiritual father, God Jesus Christ. మరొక వైపు చూసినప్పుడు తన ఆత్మ సంబంధమైన తండ్రి అంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. Which side you would like to articulate to? ఏ వైపు తాను మరి వెళ్ళాలని తాను ఇష్టపడతాడు? ఇప్పుడు Which side we do? ఏ వైపు చూడాలి? Usually we incline to the biological inclination and gravity. సామాన్యంగా మనమైతే మన తల్లిదండ్రులు శరీరరీతిగా ఉన్నటువంటి కుటుంబానికే మనం అటువైపే వెళ్తుంటాం. But it was tough time for him to make a decision. అయితే ఆయనకి అక్కడ తీర్మానించుకోవటానికి కొరకే చాలా కష్టతరమైనటువంటి నిర్ణయం అది. Finally his father said, I remove my turban. చివరికి తండ్రి ఏం చెప్పాడంటే తన తల పాగ తీసి ఆయన అన్నాడు, I'll keep before your feet. ఆయన అన్నాడు, నీ పాదాల దగ్గర పెడతాను రా. I have no prestige other than this. కనుక దీనికంటే నాకున్నటువంటి ఘనత ఏది లేదు. I wish that you should come to me.
మా ఇంటికి రావాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాం. He has to reject his father and receive the heavenly Father. చూడండి, ఆయన పరలోకపు తండ్రిని హత్తుకునే దాని కొరకై తన యొక్క శరీర సంబంధమైనటువంటి తండ్రి ఆహ్వానం నిరాకరించాల్సి వచ్చింది. If he has to articulate the biological father, he has a very wealth he can enjoy. ఆయన కానీ తన యొక్క శరీరీతిగా తండ్రి యొక్క ఆ ఆహ్వానాన్ని కానీ తను అంగీకరించినట్లయితే భూ సంబంధమైనటువంటి ప్రతి సుఖ విలాసాన్ని ఆనందించేవాడు. But if he follows the spiritual father, he has nothing. అయితే ఆత్మ సంబంధమైనటువంటి తండ్రిని వెంబడిస్తే ఆయన దగ్గర ఏమీ లేదు. There is no future and everything looks bleak and weak. ఏ మాత్రము భవిష్యత్తు లేదు, అందరూ కూడా ఎంతో మరి స్పష్టత లేనటువంటిదిగా There were నిరాశజనకంగా none who could stand with him. ఆయనతో నిలబడగలిగినటువంటి వారు ఒక్కరూ లేరు. But God helped him to make a right choice. అయితే దేవుడు సరైన తీర్మానం చేయటానికి కొరకు ఆయనకు సహాయపడ్డాడు. The choice that brought blessing to the millions of the people across the world. ఆ తీర్మానం ప్రపంచవ్యాప్తంగా చెదిరిన కోట్ల కొలది ప్రజలకు ఆశీర్వాదమైంది. That choice has helped the servant of the Lord to plant the churches across the world. ఆయన చేసిన ఆ తీర్మానము దేవుని సేవకుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలాది సంఘాలు స్థాపించబడే దాని కొరకే దారి తీసింది. He said it to his biological fathers, "No, I can't follow you." ఆయన తన యొక్క శరీర సంబంధమైన తండ్రితో చెప్పాడు, నాన్న నేను రాలేను మీతో కూడా అని. And he clung to the spiritual father. ఆత్మ సంబంధమైనటువంటి తండ్రిని హత్తుకున్నాడు. The cross before me, the world behind me, no turning back, no turning back. లోకము నా వెనుక తట్టు, సిలువ నా ముందు తట్టు, వెనుకకు తిరగను అన్నట్లుగా నిర్ణయించుకున్నాడు. This is not a youth meeting, youth retreat song. ఇది యూత్ రిట్రీట్లో యూత్ మీటింగ్లో పాడేటువంటి పాట కాదు. This is song that kept from the well out of the core of the depths of the really committed servant of the Lord. నిజముగా దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి ఒక దేవుని దాసుని హృదయములో నుండి గుండెలో నుండి పెళ్ళుబికినటువంటి పాట అది. It was a silent day for him. ఆ దినం అది ఆయనకి ఎంతో మౌనముగా ఉండిపోయిన దినం. It was a special day for him. అది ఆయనకి ఎంతో ప్రత్యేకమైన దినం. It was a sanctified day for him. అది ఆయనకి ఎంతో పవిత్రపరిచినటువంటి దినం. It was a secular day, secluded day for him. ఆయన ఒంటరిగా అయిపోయినటువంటి దినం. His loving parents silently took exit from him. ఆయన మరి తల్లిదండ్రులు వారెంతో మౌనంగా ఆయనను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. He is all alone there. ఆయన అక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. The streets of Bombay have become his house. ఆయన బాంబే పట్టణంలో ఉన్నటువంటి వీధులే ఆయనకి ఇల్లు అయిపోయాయి. The platforms of the Bombay city have become his home. బాంబే పట్టణంలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్లే ఆయనకి ఇల్లు అయిపోయింది. The used newspaper has become a Kurlan bed for him. ఆ వారు వాడి పడేసినటువంటి ఆ వార్తాపత్రికలే ఆయన కొరకే చక్కని పరుపుగా మారిపోయాయి. And the stray dogs became his friends. అక్కడ ఉండేటువంటి వీధి కుక్కలు ఆయనకు స్నేహితులుగా మారాయి. And the dustbin became his companion. ఆయనకు సహచరుడుగా ఎవరున్నారంటే ప్రక్కన ఉన్నటువంటి చెత్తబుట్టే. And the tap water became his precious drink every day. ఆయన తనుదినం తాగేదాని కొరకే ఏదైనా విలువైంది ఉందంటే ఆ ప్రభుత్వ కుళాయి నుంచి వచ్చేటువంటి నీళ్లు మాత్రమే. And tea and biscuits became his breakfast, lunch, dinner. ఆయనకి ప్రతిదినము 3 పూటలు ఉదయకాల అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి కూడా టీ బిస్కెట్లు మాత్రమే ఆయన భోజనం అయ్యాయి. He has nothing to share to this world other than one sweet, fragrant, flavored news of the sacrificed Christ. ఆయన ఈ లోకానితో పంచుకునే దాని కొరకై ఆయన దగ్గర ఏమీ లేదు, కానీ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిమళ వాసనతో నిండినటువంటి సువార్త పంచుకునేటువంటిది మాత్రమే ఆయన దగ్గర ఉంది. Never expected that humble decision will phenomenally change this world upside down, especially a darkened country like this. కనుక ఎవరు ఊహించలేదు అలాంటి దీనమైనటువంటి ఆ స్వల్పమైన తీర్మానము ప్రపంచాన్ని ఇలాంటి విధానంలో ప్రభావితం చేస్తుందని, ప్రత్యేకంగా అంధకారంతో ఉన్నటువంటి ఈ దేశంపై ఇలాంటి ప్రభావం చూపుతుందని ఎవరు ఊహించలేదు. He hadn't expected that a sinners like you and I would be
saved by the sheer grace of Jesus Christ and brought into the house of the Lord for this type of fellowship. కనుక ఈ రకమైనటువంటి సహవాసంలోనికి వచ్చే దాని కొరకై నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు రక్షణ పొందినటువంటి ఒక గొప్ప సమూహంగా అవుతారని ఆయన ఎన్నడూ ఊహించలేదు. There were millions of the people living in India at the time. ఆ సమయంలో భారతదేశంలో కొన్ని లక్షల కొలది ప్రజలు Many జీవిస్తున్నారు. missionaries were there. చాలా మంది స్వార్థికులు ఉన్నారు. He cannot go back home. ఆ ఇంటికి తిరిగి He వెళ్ళలేకపోయాడు. has to march on towards the crucified Savior. సిలువ వేయబడినటువంటి రక్షకుడి వైపుగా కదిలి ముందుకెళ్లాల్సి వచ్చింది. With all poverty to the core. ఆయన సంపూర్ణంగా తనున్నటువంటి ఆ దారిద్రత స్థితిలో తానుండి He doesn't know where to sleep in the night. రాత్రి ఎక్కడ పడుకోవాలో తనకు తెలియదు. He doesn't know what to eat in the afternoon and night. మధ్యాహ్నం ఏం తింటాడో అటు తర్వాత రాత్రి He ఏం doesn't భోజనం know whom he తెలియదు. would going to meet. ఎవరిని కలుసుకుంటాడో అనేది కూడా ఆయనకు తెలియదు. But a walk of faith. అయితే A champion of faith. అయితే విశ్వాస వీరుడు విశ్వాసం ఉన్నటువంటి పనిని ఆయన ఆరంభించాడు. Then he started to share the good news with others. అప్పుడు ఈ సువార్తను ఇతరులతో పంచుకోవటం మొదలు పెట్టాడు. Very humble and poor people started to receive this gospel. నిరుపేదలైనటువంటి వారు ఆయన ప్రకటించినటువంటి ఆ సువార్తను అంగీకరించడం మొదలు పెట్టారు. The flame of the sacrifice of Christ started to set the people ablaze. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి అర్పణకు సంబంధించిన పరిమళ వాసన కారుచిచ్చుగా వ్యాపించింది. Then people started to flock to listen to him. అప్పుడు ప్రజలు ఆయన చుట్టూ చేరి కూడి వచ్చి ఆయన చెప్పేది వినడానికి ఇష్టపడ్డారు. And the Lord started to bless his humble ministry. ప్రభు తన దీనమైనటువంటి పరిచర్యను దీవించడానికి ఇష్టపడ్డాడు. It just spread like a wildfire. కారు చిచ్చు వలె అడవిలో ఉన్నటువంటి నిప్పు మండుకున్నట్లుగా రాచుకుంది. And maybe in late 1940s he started to visit Chennai. తర్వాత 1940 సంవత్సరాల చివరి సంవత్సరాల్లో చెన్నై పట్టణాన్ని ఆయన దర్శించడం మొదలు And పెట్టాడు. with the other two foreigners like Goldsworthy uncle and A.B. Flack, he prayed together with local brother and father leading. అక్కడ దేవుని యొక్క నడుపుదల కొరకే ఇద్దరు సహోదరులు విదేశాల నుంచి వచ్చిన వారు సోదరు గోల్స్వర్ది ఏది ఫ్లాగ్ గారు ఇంకా స్థానికులైనటువంటి వారితో కలిసి దేవుని యొక్క సంకల్పం కొరకే ప్రార్థించడం మొదలు పెట్టారు. And Lord clearly shown what the pattern of the church is all about. దేవుడు ఎంతో స్పష్టమైనటువంటి విధానంలో సంఘ దర్శనం ఏంటి పద్ధతి నమూనా ఏంటో చూపించాడు. The sun of righteousness could rise from the origins on the Indian subcontinent. భారతదేశపు సరిహద్దుల్లో నీతి సూర్యుడు ఆ ఉదయించడం మొదలు పెట్టాడు. They came down after prayer from Pallavaram Mount. పల్లవరం కొండపై వారు చేసినటువంటి ప్రార్థన చేసిన తర్వాత కిందికి దిగి వచ్చారు. For the first time they entered into a place called Jehoshama, now in Vapari, nestled in Vapari, back in July 12, 1941. 1941 సంవత్సరం జూలై మాసం 12వ తేదీన మొదటిసారిగా యెహోషమ్మా అని అది చెన్నై పట్టణంలో వెపరి ప్రాంతంలో అక్కడ ఆ స్థలానికి వారు చేరుకున్నారు. It means Lord is there. యెహోవా షమ్మా అంటే యెహోవా అక్కడ ఉన్నాడు అని. The Lord started to propel the ministry of his stellar servant. గొప్ప దాసుడైనటువంటి ఆయన యొక్క పరిచర్యను దేవుడు ముందుకు తీసుకెళ్లడం మొదలు పెట్టాడు. There was exponential growth in the assemblies. సమాజాలు ఎంతో విస్తృతంగా వ్యాపించాయి. And through the humble ministry of his servant, he was led by his team to visit Hyderabad way back in 1950. 1950 ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం తన జత పని వారితో దేవుని దాసుడు మరి హైదరాబాద్ పట్టణాన్ని దర్శించాడు. And he stayed here ఇక్కడే ఆయన ఉన్నాడు for about 50 years. దాదాపుగా 50 సంవత్సరాలు. The Lord used him phenomenally. దేవుడు ఎంతో శక్తివంతంగా ఆయనను ఉపయోగించుకున్నాడు. He shed his sweat and tears here. ఇక్కడే ఆయనకు చెమటోడ్చి కన్నీళ్లు కార్చి పరిచయం చేశాడు. The wildfire of the cross of Jesus Christ has cut abroad all the barriers and the hindrances. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కారుచిచ్చు వలె వ్యాపించి ప్రతి విధమైనటువంటి అడ్డంకులు ఆటంకాలన్నిటిని ఛేదించుకొని ముందుకెళ్ళింది. And the fellowship of this format and fashion has emerged based on Acts of the Apostle chapter 2 verse 42. ఈ రకమైనటువంటి సమాజాలు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42ను ఆధారం చేసుకున్నటువంటి ఈ క్రొత్త నిబంధన సంబంధమైన సంఘాలు ఉద్భవించడం
క్షీణించడం మొదలుపెట్టారు. Yes, his honored servant could join with Paul saying, "O King Agrippa, I was not disobedient unto the heavenly vision." కనుక దేవుని చేత గణపరచబడినటువంటి ఆ దేవుని దాసుడు పౌలుతో కలిసి అదే మాట చెప్పగలడు. అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడని కాను. He served the Lord day in and day out consistently and confidently. ఆయన దివారాత్రాలు స్థిమితముగా ఏమాత్రము కూడా మరి తీరిక లేకుండా దేవుని పరిచర్య చేస్తా వచ్చాడు. Not with authority, but humility. ఏదో గొప్ప అధికారం చేతిలో ఉందన్నట్టు కాదు, కానీ ఎంతో దీనత్వంతో పరిచర్య చేశాడు. He can discharge any authority over anybody else. ఆయన ఎవరి మీదైనా కూడా తన అధికారాన్ని చలాయించాలంటే చూపించుకోవచ్చు. But he has came down to the humble level and down to the earth and ministered unto the people with all humility and serenity. అయితే ఆయన ఎంతగానో తను తాను తగ్గించుకున్నటువంటి వాడై ఎంతో దీనస్థితికి దిగి వచ్చి ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి విధానంలో పరిచర్య చేస్తా వచ్చాడు. I myself do not merit to utter his precious. నా మటుకు నేనైతే ఆ దాసుని యొక్క పేరు ఎత్తటానికి కూడా యోగ్యని కాదు. But I am compelled to share salient features of his stellar ministry today. అయితే ఆయన చేసినటువంటి ఈ ఘనమైనటువంటి పరిచర్యకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన కొన్ని సత్యాలు చెప్పాలని బలవంత పెట్టబడ్డాను. We are not here for the celebration and jubilation of the birthday, but commemoration of his birthday. అనగా ఇది ఆయన జన్మదినాన్ని ఏదో జరుపుకునే దాని కొరకే వేడుకగా మనం ఇక కూడి రాలేదు, కానీ ఆయన జన్మదినాన ఆ యొక్క పరిచర్యను జ్ఞాపకం చేసుకునే దాని కొరకే మనం కూడి వచ్చాం. After toiling for the Lord day in and day out with tears and sweat, the Lord called his honored servant back to him for permanent rest. కనుక చాలా సంవత్సరాలుగా దేవునికి పని తీరిక లేకుండా దివారాత్రాలు చేసిన తర్వాత తనకి దాసుని నిత్యమైనటువంటి విశ్రాంతిలోనికి పిలిచేది దేవుని ఇష్టమైంది. It was on September 16th, 2000, the Lord called his honored servant back to himself. సెప్టెంబర్ మాసం 16వ తేదీ 2000 సంవత్సరంలో తనకి దాసుని దేవుడు తన యొద్దకు పిలుచుకున్నాడు. This 10 cities has witnessed tremors, earthquake, a mild one recorded on the Richter scale across. కనుక ఆ జంట నగరాల్లో ఆ ఉదయకాలాన్ని ఆ పెందలకడ ఈ భూకంపము ఎంతో మరి కలిగినట్లుగా రెక్టర్ స్కేల్ పై నమోదు చేయబడింది. Then his mortal remains were laid to permanent rest September 22nd, 2000. తర్వాత సెప్టెంబర్ మాసం 26వ తేదీ 2000 సంవత్సరంలో ఆయనకు 22వ తేదీన ఆయన భౌతిక కాయాన్ని సమాధికి అప్పగించారు. This chosen place was encircled by rainbow. This chosen place was encircled by rainbow. ఈ దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ స్థలము చుట్టూ కూడా ఇంద్రధనస్సు ఆకాశంలో కనబడింది. A massive flock and crowds of the pigeons flew back and forth on this premises. మనకి ఆవరణము అటు ఇటు కూడా అనేకమైనటువంటి పావురాలు అటు ఇటు ఎగరడం మొదలుపెట్టాయి. Scientists could not unleash as to why the rainbow has encircled on the midday, although there was no signs of rain. శాస్త్రజ్ఞులకు అర్థం కాలేదు, వర్ష సూచన లేకపోయినా కూడా ఎందుకని మిట్ట మధ్యాహ్నము ఒక వలయ రూపములో ఇంద్రధనుసు వచ్చిందనేది వాళ్ళకి అర్థం కాలేదు. Ornithologists never knew as to why and where the massive crowds of the pigeons flew back and forth on this premises. అనగా జంతు పక్షి శాస్త్రానికి చెందినటువంటి ప్రవీణులు కూడా ఎందుకని ఇలాగ గుంపులుగా పావురాలు ఈ ఆవరణాల మీద ఎగిరాయో అని వారికి అర్థం కాలేదు. The mortal remains of his stellar servant was laid to permanent rest. కనుక తన గొప్ప దాసుడైనటువంటి ఆ దైవజనుని యొక్క భౌతిక కాయము నిత్య విశ్రాంతికి ఆయనకు అక్కడ సమాధికి అప్పగించారు. My father, art thou not the chariots and horsemen of Israel? నా తండ్రి ఇశ్రాయేలుకు గుర్రములను రౌతులను నీవే కాదా? We salute the name of the Lord ప్రభు యొక్క for sending forth his honored servant, giving us as exemplary life for all of us to tread upon the path of spirituality, a saving carnality. కనుక ఘనమైన దాసుని ఒక మాదిరిగా మన ఎదుట పెట్టాడు. దేవునికి వందనాలు. Our lives are indebted as long as we think of the ministry the Lord has accomplished through this humble servant.
తన దీన దాసుడి ద్వారా ప్రభు చేసినటువంటి పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా మనం ప్రభుకి ఎంతో రుణస్థులమని మనం జ్ఞాపకం చేయాలి. Don't think that he was very poor and weak in the secular realm. ఈ లౌకికంగా చూసినప్పుడు ఎంతో పేదవాడవి బలహీనుడు అని అనుకోవద్దు. His younger brother was so close to then powerful iron lady called Indira Gandhi, the Prime Minister of India. కనుక ఆయనకు చిన్న తమ్ముడు ఐరన్ లేడీగా పిలువబడినటువంటి ఇందిరాగాంధీ భారతదేశ ప్రధానమంత్రికి చాలా సన్నిహితంగా ఉండినాడు. When Brother Bhakt Singh was ministering here, he was there with Indira Gandhi. సోదర్ భగత్ సింగ్ గారు ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఆయన తమ్ముడు ఇందిరాగాంధీ దగ్గర పరిచయం చేస్తున్నాడు. Now you tell me who else is powerful other than he in both spiritual and secular way? చూడండి, ఇప్పుడు మీరు చెప్పండి, ఆత్మ సంబంధంగా లౌకికంగా చూస్తే ఎవరు శక్తివంతులు? But he never mindful about all this secular power. అయితే ఈ లౌకిక సంబంధమైనటువంటి శక్తి అధికారాల గురించి ఆయన ఏం పట్టించుకోలేదు. But he was more mindful about seeking the will of the Lord, following the will of the Lord humbly. అయితే తాను యొక్క దృష్టి అంతా కూడా దేవుని చిత్తాన్ని వెదకాలి, ఎంతో దీనమైన విధానంలో దేవుని చిత్తాన్ని చేయాలనేది ఆయనకు ఆశ. We extol the name of the Lord for sending forth his stellar servant to bring us into this heavenly pattern of heavenly vision, so that we may continue in this fashion and format until his glorious coming. కనుక ప్రభు యొక్క మహిమగల రాకడ వచ్చేంత వరకు కూడా ఈ పరలోక సంబంధమైనటువంటి నూతన నిబంధన సంబంధమైన దర్శనంలోనికి ప్రభు తన యొక్క దాసుని ఉపయోగించుకొని మనకిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ప్రభుని మనం స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తున్నాం. It is a time of commemoration of his birth and his ministry back in this place and other parts of the world. ఈ స్థలములో ప్రపంచంలో మిగతా ప్రాంతాల్లో కూడా దేవుని దాసుడు చేసినటువంటి పరిచర్యని స్మరణ చేసుకునే దాని కొరకే మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. Daniel Smith, a foreigner, Kenneth Ragas, a foreigner, they wrote a book. Daniel Smith wrote a book. Brother Bhakt Singh, a prophet of India. డానియల్ స్మిత్ గారు విదేశీయుడు, ఆయన ఒక పుస్తకం రాశాడు. బ్రదర్ భగత్ సింగ్ ఆఫ్ ఇండియా, భారతదేశపు ప్రవక్త అయినటువంటి భగత్ సింగ్ గారు అని రాశారు. And Kenneth Ragas, he wrote a book, Monsoon Daybreak. It's now you can find it in Amazon.com. తర్వాత మాన్సూన్ డే బ్రేక్ అనేటువంటి ఒక పుస్తకము, అది కూడా మరొక సహోదరుడు ఆయన రాశాడు. ఆ పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. They were both from white backgrounds. వారిద్దరు కూడా మరి శ్వేత జాతీయులు, వారు విదేశీయులు. Usually white people would not commend and appreciate Indians or brown. సామాన్యముగా మరి విదేశీయులు తెల్లవారు భారతదేశస్తులను వారు మెచ్చుకోవటానికి ఇష్టపడరు. But they have a very reason as to why to administer the ministry the Lord has done through this humble servant. అయితే ఈ యొక్క దీన దాసుడి ద్వారా ప్రభు చేసినటువంటి పరిచర్యని వారు ఎత్తి చెప్పే దాని కొరకైనటువంటి కారణాలు నిజంగా ఉండినాయి. Before I proceed further, I would like to make one statement Daniel Smith had made in his book. డానియల్ స్మిత్ గారు ఆయన రాసినటువంటి పుస్తకంలో రాసినటువంటి ఒక మాట నేను ముందుకెళ్ళే దానికి ముందుగా చెప్పగోరుతున్నాను. I do not merit to make that statement. ఆ మాట చెప్పడానికి నాకు యోగ్యత లేదు. Because I am very base Christian. ఎందుచేతంటే నేను క్రైస్తవుడిగా ఎంతో అధముడని నేను. How can I tell such a magnanimous bold statement? కనుక అలాంటి ధైర్యముతో కూడిన అలాంటి గొప్ప మాట నేను ఈ రీతిగా చెప్పగలను. Daniel Smith said about Brother Bhakt Singh like this. డానియల్ స్మిత్ గారు సార్ భగత్ సింగ్ గారి గురించి ఇలాగ చెప్పాడు. Brother Bhakt Singh has taken Christian faith to the third heaven, and very rarely people will reach in the realm of the faith to such unscalable heights. ఆయన ఏం చెప్పారంటే సోదర్ భగత్ సింగ్ గారు క్రైస్తవ విశ్వాసాన్ని మూడవ ఆకాశం అంత అంతస్తులోనికి తీసుకుని వచ్చాడు. చాలా అరుదుగా అంత అంతస్తులోనికి క్రైస్తవ విశ్వాసాన్ని తీసుకెళ్లేది చాలా కష్టము అన్నాడు. It's so sad that we have brought that faith of the third heaven down to the third hell. What a failure we have incurred. ఎంత విచారకరము, మూడో ఆకాశంలో ఉండే విశ్వాసాన్ని మూడవ పాతాళానికి responsible for that. దీనికి మనమే బాధ్యులం. It's why we are responsible for that. మనం దీనికి మనమే బాధ్యులం. If only we come back to God.
మనము తిరిగి దేవుని యొద్దకు వచ్చినట్లయితే God may revive us again. దేవుడు మరలా మనం ఉజ్జీవింపజేయవచ్చు. The psalmist says, Lord, will thou not revive us again, that కీర్తనకారుడు we may rejoice in thee. ప్రభువా మేము మీ యందు తిరిగి ఆనందించినట్లుగా మమ్మల్ని తిరిగి దర్శించరా. Have you ever thought of the iota of spiritual change in your life? ఎప్పుడైనా నీ జీవితంలో కనీసం కొంతైనా ఆత్మీయమైనటువంటి మార్పు కలుగుతుందని చూస్తున్నావా? Have you ever thought of at least progressing towards the good change? కనీసము మంచి మార్పు నా జీవితంలో జరగాలని కనీసం ఒక్క అడుగన్న ముందుకేసే As the days pass by, we become bad people to worse people and worse people to the world. దినాలు గడుస్తున్న కొద్దీ మనం చెడ్డవారి నుంచి దౌర్భాగ్యమైనటువంటి వారుగా అయిపోయాం. దౌర్భాగ్యమైనటువంటి స్థితి నుంచి నీచమైన స్థితికి వచ్చేసాం. What a sad stage it is. ఇలాంటి విషాదకరమైన స్థితి ఇది. Oh Lord, who will restore us back to you other than you? ప్రభువా మీరు తప్ప మరలా మమ్మల్ని సమకూర్చగలిగేవారు ఎవరు? On daily basis, week after week, we listen, unleashing the word of God time and again so closely and clearly to our heart. ప్రతి But దినం we have shielded our heart to the word of God. అనుదినము కూడా ప్రతి దినము దేవుని యొక్క వాక్యము మనకెంతో సమృద్ధిగా కుమరించబడి పంచబడుతున్నా కూడా మన యొక్క హృదయాన్ని గట్టిగా చేసుకుని వాక్యం ప్రవేశించకుండా గోడలు కట్టుకున్నాం. Not even iota of good change has taken place. కనీసం రవ్వంత కూడా మనలో మంచి మార్పు ఏం జరగలేదు. What a sad stage it is. అలాంటి విచారకరమైన స్థితి ఇది. Maybe the blessed eve of his honored servant's birthday could instill, ignite the heavenly vision to pursue and to follow the life and the legacy he has left on his work. కనీసము సోదరుడు దైవజనుని యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడైనా కూడా ఆ పరలోక దర్శనానికి మనము నమ్మకంగా ఉండేదాని కొరకై ఆయన విడిచిపెట్టినటువంటి ఆయన జీవిత అడుగుజాడులు ఆయన మాదిరిని వెంబడించే దాని కొరకై మనలో పురికొల్పు కలగాలి. Fall prostrate at his feet ఆయన పాదాల దగ్గర సాగిలపడు and see the life and the legacy the Lord has left with his stellar servant. నా గొప్ప దైవజనుడు ఆయన జీవితము ఆయన మాదిరి ఏదైతే విడిచిపెట్టి వెళ్ళాడో దాన్ని ఒకసారి తిరిగి చూడు. May the Lord enable us to be a changed people, a confidential people, a called people, a created people, to live a celestial person. ఆత్మ సంబంధమైన పర సంబంధమైనటువంటి మనుషుడిగా జీవించే దాని కొరకే నూతనంగా సృష్టించబడిన మనుషుడిగా పిలువబడినటువంటి మనుషుడిగా దేవుని సవాలుతో కూడినటువంటి మనుషుడిగా సంగతులు గుప్తంగా ఉంచేటువంటి మనుషుడిగా ప్రభు మనకి చేయనుగాక. If we do not change, మనము మారనట్లయితే maybe God takes initiation to change us. దేవుడు మనల్ని మార్చడానికి తాను ముందు అడిగేస్తాడేమో. If he starts planning the protocol to change us, దేవుడు ఆయన సంగతులను చేతి తీసుకొని మనల్ని మార్చే దాని కొరకే ఆయన మొదలు పెడితే it will be tough to digest. అది జీర్ణించుకోవడానికి కష్టం అవుతుంది. It will be tough to imagine. అది ఊహించడానికి కూడా కష్టం అవుతుంది. Let us grab this opportunity to come back to him. కనుక అవకాశం ఇప్పుడుంది కనుక సద్వినియోగం చేసుకుని తిరిగి అనేందుకు వస్తాం.